హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ 2 రకాల ఆకుకూరలతో ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈజీగా, హెల్దీగా, టేస్టీగా ఏ రకంగా చేయాలో చూపిస్తాను. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. ఆకుకూరలు తినని పిల్లలకి ఈ రకంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. మీకు రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీ ఒక లైక్ ద్వారా వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది వీడియో. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్దాము. ఇక్కడ నేను 2 రకాల ఆకుకూరలు తీసుకున్నాను. ఒకటి కోయిగూర, ఒకటి తోటకూర. 3 కట్టలు తీసుకొని స్టెమ్స్ కట్ చేసుకొని వాష్ చేసి స్టవ్ పై కడాయి పెట్టుకొని ఈ ఆకుకూరలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న చిన్న కాడలు ఉంటే అలాగే వేసేసేయాలి. కొద్దిగా టీ గ్లాసుడు వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి 5 నుంచి 7 నిమిషాలు వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉడికించాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 8 పచ్చిమిర్చి తీసుకున్నాను, స్పైసీగా ఉన్నవి. అలాగే 2 నిమ్మకాయలు, 2 క్యారెట్లు సన్నగా తరుగుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ, అలాగే 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక 4 పచ్చిమిర్చి ఇలా తుంచుకొని వేసుకోవాలి. అలాగే దీనికి సరిపడా కొద్దిగా సాల్ట్, అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఆకుకూరను కూడా ఈ జార్లో పట్టేంత వరకు ఎంత సరిపోతుందో అంత వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిగతాది సెకండ్ టైం మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అయిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. ఇప్పుడు సెకండ్ టైం కూడా మిగతా పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా సాల్ట్ వేసుకొని మిగతా ఆకుకూరను కూడా వేసి వాటర్తో సహా వేస్ట్ కాకుండా ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మిగతా దాన్ని కూడా పేస్ట్ పట్టింది ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా చిటపటలాడాక ఉల్లిపాయలను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. ఆయిల్లో కొద్దిసేపు కలుపుతూ 2 నిమిషాలు ఉడికించాలి. ఈ క్యారెట్కు సరిపడా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. మిగతాది ఆకుకూరలు కూడా వేసాం కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి సాల్ట్ అనేది. ఈ విధంగా 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించి ఇప్పుడు ఈ ఆకుకూర మిశ్రమాన్ని ఇందులో వేసుకొని దగ్గర పడేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇంకాస్త ఉప్పు వేస్తున్నాను. ఈ విధంగా కలుపుతూ అడుగంటకుండా ఈ మిశ్రమము దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించాలి. ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ కావాలి. ఆకుకూరలు తినని పిల్లలకు ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లోకి త్వరగా అయిపోతుంది. అలాగే హెల్తీ కూడా. ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ముందుగా వండి పెట్టుకొని చల్లారబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా రైస్ అనేది వేసుకున్న తర్వాత ఈ ఆకుకూర రైస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. రైస్ ఆకుకూరని బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఎక్కడ వైట్ రైస్ లేకుండా బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలి. ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సాల్ట్ పడితే వేసుకోవచ్చు, లేకపోతే
లేదు, ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయిందని నేను వేయలేదు. ఈ విధంగా అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మరసంని వేస్తున్నాను. రైస్కి అంతా పట్టే విధంగా ఒకసారి అంతా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. ఈజీగా, హెల్తీగా ఎంతో బాగుంటుంది. ఆకుకూరలు తినని పిల్లలకు కూడా ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. రెసిపీ నచ్చినట్లయితే కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.